ఆతిథ్య ఇంగ్లాండ్తో నాటింగ్హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. మూడో రోజైన సోమవారం ఓవర్ నైట్ స్కోర్ 124 పరుగులకు 2 వికెట్లతో రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన కోహ్లీ, పుజారాలు హాఫ్ సెంచరీలతో మెరిశారు. మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డుని ముందుకు నడిపించారు. పదే ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బౌలింగ్ మారుస్తూ బ్యాట్స్మెన్ పై ఒత్తిడిని పెంచే ప్రయత్నాలను ఈ జోడీ సమర్థవంతంగా ఎదుర్కొంది. వికెట్ ని కాపాడుకుంటూ భారీ ఆధిక్యం దిశగా సాగారు. ఈ క్రమంలో 147 బంతులు ఆడిన పుజారా 7 ఫోర్ల సాయంతో తన టెస్ట్ కెరీర్లో 18వ హాఫ్ సెంచరీని నమోదు చేశారు. ఈ కొంత సమయానికి కోహ్లీ 82 బంతుల్లో 5 ఫోర్లతో తన టెస్ట్ కెరీర్లో 19వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ కెప్టెన్ గా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు. 2 టెస్టుల్లో 4 ఇన్నింగ్స్ లో 50కి పైగా పరుగులు సాధించిన కెప్టెన్ గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం ఆతిథ్య ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో విరాట్ కోహ్లీ 6 ఇన్నింగ్స్ లో 4 సార్లు 50కి పైగా పరుగులు సాధించాడు. ఇంగ్లీష్ గడ్డపై ఒకే ఒక్క బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్ లో 5 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఆ ఒక్క బ్యాట్స్మెన్ మరెవరో కాదు, టీమిండియా క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్. 1979లో ఇంగ్లాండ్ పర్యటనలో సునీల్ గవాస్కర్ ఈ రికార్డును నమోదు చేశాడు. ఈ పర్యటనలో కోహ్లీ ఇంకా 2 టెస్టులు ఆడే అవకాశం ఉండటంతో గవాస్కర్ రికార్డును కూడా కోహ్లీ బద్దలు కొట్టే అవకాశం ఉంది. కాగా ఒక టెస్ట్ మ్యాచ్ 2 ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీలు నమోదు చేయడం కోహ్లీ ఇది 9వ కావడం విశేషం. ఈ జాబితాలో రాహుల్ ద్రావిడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. గవాస్కర్, వివిఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్లు మాత్రమే ఒక టెస్ట్ మ్యాచ్ 2 ఇన్నింగ్స్ లో 9 సార్లు హాఫ్ సెంచరీలను నమోదు చేశారు. ఇప్పుడు వీరి సరసన కోహ్లీ కూడా చేరాడు. ఇదిలా ఉంటే గత పర్యటనలో ఇంగ్లాండ్లో 5 టెస్టుల్లో 150 పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డ విరాట్ కోహ్లీ ఈ పర్యటనలో అద్భుతంగా ఆడుతున్నాడు. ఇప్పటికే 400 పైచిలకు పరుగులు సాధించాడు. దీంతో తాను ఎక్కడైనా ఆడగలడని నిరూపించాడు. కాగా మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. 70 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. దీంతో ఆధిక్యం 386 పరుగులకు చేరింది. విరాట్ కోహ్లీ 66 పరుగులు, పుజారా 68 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఇంగ్లీష్ బౌలర్ల దాడికి సమర్థంగా అడ్డుకుంటున్నారు. వీరిద్దరి జోడీ మూడో వికెట్ కు అజేయంగా 107 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు.